ఈ కాశీలో కొన్ని ఘాట్స్ అయిన తర్వాత మధ్యలో వచ్చేది ఈ శంషాన్ ఘాట్. చూడండి ఇక్కడ ఎట్లా శవాలు కాలబెడుతున్నారో. ఇలాంటి మొత్తం వీడియో చూసే ముందు ఇది మధ్యలో వస్తుంది కావున మనం ఫస్ట్ నుంచి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓం నమః శివాయ. ఇప్పుడే మనం కాశీలో బోట్స్లో ఎక్కాము. ఇప్పుడు వెళ్తూ మనం అన్ని ఘాట్లను కూడా చూద్దాం. నర్మదా ఘాట్, గోలా ఘాట్. నిజంగా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాము. ఎందుకంటే వాటర్ మధ్యలో ఇన్నిగానం బోట్స్ ఒక సినిమా లాగా అనిపించింది మాకైతే. మళ్ళీ మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కాబట్టి మస్తు ఎంజాయ్ చేశాము మేమైతే. చూడండి మా పోరాడు ఎట్లా వీడియో తీస్తున్నాడు. చూడండి పక్కన ఉన్న లొకేషన్ మొత్తం ఈ వాటర్, ఈ టెంపుల్స్ అవన్నీ చూడండి. మీరు ఇంద్ర సినిమాలో కానీ లేదంటే స్మార్ట్ శంకర్ సినిమాలో కానీ ఇంకా చాలా సినిమాలో చూసి ఉండొచ్చు. లొకేషన్ చూడండి మొత్తం చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. నిజంగా ఈ పడవ మధ్యలో మాత్రం వెళ్తుంటే సూపర్ అనిపిస్తుంది. మీరు కూడా కంపల్సరీ కాశీకి రండి, అన్ని దైవ దర్శనాలు చేసుకోండి. పడవలో మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మేము ఇటు పక్క ఉన్న కొనకు, అంటే ఈ మధ్యలో ఉన్న కొనకు, మధ్యలో ఉన్న ఇసుక భాగానికి మేము వెళ్ళేసి స్నానం చేసి వస్తాం. తర్వాత మళ్ళీ పడవలో ఎక్కేసి మళ్ళీ దైవ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇవి ఆల్రెడీ చేరుకుంటున్నాం మేము. ఈ స్నానం చేసే ప్లేస్ అనమాట మాది. ఇప్పుడే స్నానం కంప్లీట్ అయ్యి మళ్ళీ బోటింగ్ స్టార్ట్ అయింది. కాశీధామ్ మొత్తం చూపిస్తాను చూడండి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. మీరు చూస్తున్నారు ఇప్పుడు కాశీధామ్. మేము ఇప్పుడు కాశీలో ఉన్నాం. మంచి లొకేషన్. అన్నీ మొత్తం బోట్లో మొత్తం తిరిగేసినాం అనమాట. అన్ని స్నాన వాటికలు, అన్ని ఘాట్స్ మొత్తం 80 ఘాట్స్ ఉన్నాయి. 80 ఘాట్స్ మొత్తం తిరిగేసినాం మేము. సప్త హరిశ్చంద్ర ఘాట్, దహన్ ఘాట్, అలా అన్ని ఘాట్ మొత్తం ఉన్నాయి. దశరథ్ ఘాట్, ఇట్లా అన్ని విధాల ఘాట్స్ ఉన్నాయి. మీరు కూడా కాశీ రండి, చూడండి, గంగా నదిలో స్నానం చెయ్యండి. ఇదిగో తినేటి తీసుకుంటున్నాం. ముక్కలో నుంచి సగం ముక్క ఫ్రెండ్షిప్ అనమాట. అక్కడ ఒక ఘాట్, ఇది ఒక ఘాట్, ఇంకో ఘాట్ అన్నమాట. నా బ్యాక్ సైడ్ మొత్తం అంటారు కదా కాశీ కంపల్సరీ లైఫ్లో ఒకసారైనా రావాలి అని. కంపల్సరీ రావాలి. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఒక టెంపుల్ ఉంది. ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మనకు ఆ ఎంతటి నాస్తికుడైనా కూడా కంపల్సరీ వాళ్ళలో భక్తి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కనిపించే ఈ ఘాట్ పేరు త్రిలోచన్ ఘాట్. త్రిలోచన్ ఘాట్, ఈ ఘాట్ పేరు. సైడ్ కూడా చాలా మంది వస్తున్నారు బోట్లు. త్రిలోచన్ ఘాట్ తర్వాత ఇప్పుడు వచ్చేది బద్రీనారాయణ ఘాట్. బద్రీనారాయణ ఉంటుంది కదా, బద్రీనాథ్, దాని పేరు మీదుగా బద్రీనారాయణ ఘాట్. ప్రతి ఇంటికి ప్రతి దానికి ఘాటుకు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ.
राय घाट। ప్రయాగ్రాజ్కి వెళ్ళే పబ్లిక్, దాని తర్వాత అయోధ్య వెళ్ళే పబ్లిక్ మొత్తం ఇక్కడికి వస్తున్నారు అనమాట. వచ్చిన వాళ్ళు కంపల్సరీ ప్రయాగ్రాజ్, ఇక్కడ కాశీ, దాని తర్వాత అయోధ్య, ఈ 3 కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా క్రౌడ్ అంటే క్రౌడ్ బాగా ఉంది. ఇక దాని తర్వాత ఇక హనుమాన్ గడి ఘాట్. ఇలా మొత్తం కాశీ మొత్తంలో 80 ఘాట్స్ ఉన్నాయట, 80 పైచీలు. సినిమాలో చూసినట్టుంది మొత్తం వ్యూ, అన్ని బోర్డ్స్ అన్ని. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్ క్రౌడ్ అక్కడ. ఎవరు లేని ప్లేసెస్లో స్నానం చేసినాం కానీ ఇక్కడ వాటర్ తీసుకున్నాము. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మనం శంషాన్ ఘాట్ దగ్గరికి వచ్చేసాం. మీరు ఇక్కడ కాలుతున్న శవాలను చూడొచ్చు. ఇక్కడ పక్కన చాలా అయితే కట్టెలు ఉన్నాయి శవాలను కాలబెట్టడానికి. వందల కొద్ది శవాలు వస్తున్నాయి, కాలబెడుతున్నారు. మొత్తం బూడిదంతా మళ్ళీ వాటర్లో పారబోసేస్తున్నారు అనమాట వాళ్ళు. సో ఒకసారి చూడండి మీరు ఇదంతా. ఇది శంషాన్ ఘాట్. ఇదంతా మొత్తం బూడిద, శవాల బూడిద. ఇంతకుముందు కాలబెడుతున్నారు చూసినావా, ఆ శవాల మొత్తం బూడిద ఇదంతా. పబ్లిక్ పబ్లిక్ ఇదండి కాశీ వారణాసి నగరం యొక్క మొత్తం ఘాట్స్ అన్నమాట. దీని తర్వాత ప్రయాగ్రాజ్ యొక్క వీడియో కూడా ఉంది, అది కూడా చూసేయండి. ధన్యవాదాలు.